కాంగ్రెస్ లో భట్టి సీఎం అవుతారా? ఆ కుర్చీలో కూర్చోవాలని ఆశపడ్డారా? ఎస్, తాను సీఎం రేస్ లో ఉన్నానని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందుకు అవసరమైన అర్హతలు తనలో ఉన్నాయన్నారు. అయితే అల్టిమేట్ గా పార్టీ నిర్ణయమై ఫైనల్ అంటున్న భట్టి ప్రస్తుత బాధ్యతలతో సంతోషంగా ఉన్నారని క్రాస్ ఫైర్ లో చెప్పుకొచ్చారు. నౌ యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అసలు ముఖ్యమంత్రి ఆలోచన ఉందా మీకు లేదా? నేను పాదయాత్ర జరిపినప్పుడు మీరే అనుకుంటా నన్ను యాత్రలో భాగంగా ప్రయాణం చేసేటప్పుడు అడిగారు, మీరు ముఖ్యమంత్రిగా రేసులో ఉన్నారా అని. ఎస్, వై నాట్ సిఎల్పి లీడర్గా నేను పాదయాత్ర చేస్తూ ఉన్నాను. సిఎల్పి లీడర్గా ఉన్నాను. ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చాలా చేయొచ్చు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా ఉన్నా అని చెప్పాను. కానీ అంతిమంగా నిర్ణయం చేసేది పార్టీ కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారిని, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింది. సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసి కొన్ని బాధ్యతలు రాష్ట్ర పాలన మాకు చెప్పారు మిగతా క్యాబినెట్ మంత్రులు. సో ఇచ్చినటువంటి బాధ్యతని సంతృప్తికరంగా చేసుకుంటూ ముందుకెళ్తాం.